తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో అనంతపురంలోని అనంతసాగర్ కాలనీకి చెందిన షికారి కోటయ్య, షికారి సస్యాలి ఆలియస్ శ్యామ్, షికారి సీనా ఆలియస్ అర్జున్ ఉన్నారు. వ్యసనాలకు బానిసలై డబ్బు కోసం తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు తెగబడ్డారు. వీరి నుంచి 7,68,000 రూపాయలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, ₹1,00,000 నగదు, ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ రత్న తెలిపారు. వీళ్ళు గతంలో తాడిపత్రి, కడప జిల్లా, తర్వాత పొద్దుటూరు 1 టౌన్ పిఎస్లో కూడా వీళ్ళకి ఒక NBW ఉంది. అట్లాగే ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ మొదలగు వాటిలో వీళ్ళు దొంగతనాలు ఇంతకుముందు గతంలో చేస్తున్నారు. సుమారు 19 కేసులు పైగా వీళ్ళు ఇప్పటికే నేరస్తులుగా ఉన్నారు. ఆయా /జిల్లాలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మన జిల్లాకు సంబంధించి, సత్యసాయి జిల్లాకు సంబంధించి పుట్టపర్తి రూరల్ పిఎస్లో ఒక క్రైమ్ 150/24లో వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నారు. అలాగే సోమందపల్లి పిఎస్కు సంబంధించి 69/24 అనే క్రైమ్ నంబర్లో, అలాగే గోరంట్ల అప్గ్రేడ్ పిఎస్ సంబంధించి ఒక క్రైమ్ నంబర్ 51/24లో కూడా వీళ్ళు అఫెన్స్ చేశారు. అలాగే కదిరి టౌన్ పిఎస్కు సంబంధించి కూడా ఒక నేరం చేశారు. మొత్తం కలిపి అన్ని నేరాలు కలిపి 7,68,000 విలువ చేసేటువంటి ఆభరణాలు, అలాగే ₹1,00,000 విలువ చేసే ₹1,00,000 మనీ కూడా రికవరీ చేయడం జరిగింది. మొత్తం 8,68,000 రూపాయలను మనం రికవరీ చేయడం జరిగింది. రికవరీ పర్సెంటేజ్ 99%. 1% వాళ్ళు ఉపయోగించుకోవడం జరిగింది, అది మనం రికవరీ చేయలేకపోయాము. సో ఈ మొత్తం కేసులో ఒక టీం లాగా వర్క్ చేసి మంచి రిజల్ట్ సాధించినటువంటి ఆఫీసర్స్ అండ్ మెన్, పుట్టపర్తి సబ్ డివిజన్ అండ్ CCS ఇన్స్పెక్టర్ అండ్ టీము వర్క్ చేశారు. అందరికి కూడా రివార్డ్స్ ప్రకటిస్తున్నాము. వాళ్ళకి మెరిట్ సర్టిఫికెట్స్ కూడా క్రైమ్ మీటింగ్లో ఇవ్వడం జరిగింది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని గూడూరులోని టవర్ క్లాస్ సెంటర్ వద్ద CPM, CPI రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గూడూరులోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. డిసెంబర్ 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కలెక్టరేట్ల ధర్నా కార్యక్రమం కరపత్రాలను విడుదల చేశారు. CPI తిరుపతి జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని, అలాగే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జయరాములు, ప్రభాకర్, కాళేశ తదితరులు పాల్గొన్నారు. మీటర్లు బిగించాలని చెప్పి సత్యసాయి కంపెనీ, ఆదాని కంపెనీలకు అమ్ముడుపోయి 17,000 కోట్ల రూపాయలకు ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమ్ముడుపోయి ఈవేళ స్మార్ట్ మీటర్లు అనే పేరుతో రైతులు మీటర్లు బిగిస్తూ ఉన్నారు. ఇండ్లకు కూడా స్మార్ట్ మీటర్లు అని చెప్పేసి బిగిస్తూ ఉన్నారు. రైతాంగం గిట్టుబాటు ధర లేదు. వ్యవసాయం సంబంధించినటువంటి ఉపాధి హామీ 200 రూపాయల నుండి 600 రూపాయలు చేయమంటున్నాం. వీటన్నిటి సమస్యల పైన భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 500 జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆందోళన చేస్తూ ఉన్నాం. AITC రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, CPI, CPM సంబంధించి ఉమ్మడి రైతు సంఘాలన్నీ కూడా ఈ ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఈ నెల 26వ తారీఖున జరిగేటువంటి పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ CPI ఎర్ర జెండా అండగా నిలబడి ఈ పోరాటానికి మద్దతు తెలియజేస్తూ ఉంది. అందులో భాగంగా ఈవేళ గూడూరులో కూడా కరపత్రాలు విడుదల చేశాం. చలో విజయవాడ, చలో కలెక్టర్, తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకోవాలని చెప్పి 26వ తేదీ జరిగేటువంటి ధర్నాన్ని జయప్రదం చేయాలని సంఘాలకు ఉన్నటువంటి చట్టాలన్నీ పక్కన పెడతా ఉన్నారు. ఈవేళ అనేకమైనటువంటి పోరాటాలు చేసి 48 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చారు. లేబర్ కోడ్లు మార్చి కార్మికులకు హక్కులు లేకుండా కాల రాస్తూ ఉన్నారు. మినిమం వేజెస్ లేకుండా కాల రాస్తూ ఉన్నారు. ఈవేళ రైతాంగానికి సంబంధించినటువంటి 1600 నుండి 1700 రోజులుగా ఢిల్లీ మహానగరంలో రైతులు ఉమ్మడి రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తూ ఉంటే ఇప్పటికీ పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు.
ప్రత్యేక హోదా మౌఖిక హామీ మాత్రమేనని, రాతపూర్వక హామీ కాదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హైకోర్టులో వాదించడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. కడప జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ మధ్య లాలూచీ కుస్తీ నడుస్తుందని తులసిరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ, కూటమి పార్టీలు నిత్యం వైసీపీ, జగన్ అవినీతి గురించి మాట్లాడుతున్నాయంటున్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు సంజీవని లాంటిది. ఇది ఆంధ్రప్రదేశ్ హక్కు, భిక్ష కాదు. కానీ దురదృష్టవశాత్తు నిన్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక వాదన చేసింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనేది మౌఖిక హామీనే తప్ప ఇది రాతపూర్వక హామీ కాదు, అందువలన కోర్టులు జోక్యం చేసుకోకూడదు అని నిన్న హైకోర్టులో వాదించడం జరిగింది. ఇంతకంటే సిగ్గుచేటైన విషయం మరొకటి ఉండదు. ఇది పలాయన వాదానికి పరాకాష్ట. 2014 ఫిబ్రవరి 20వ తేదీన ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా 5 సంవత్సరాల పాటు అమలు చేస్తామని ప్రకటన చేయడం జరిగింది. దానిని రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దాని తర్వాత 2014 మార్చి 1న మన్మోహన్ సింగ్ గారి అధ్యక్షతన యూనియన్ కేబినెట్ రాతపూర్వకంగా ఒక తీర్మానం చేసింది. ఆంధ్రప్రదేశ్కు 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇవ్వమని ప్లానింగ్ కమిషన్ను డైరెక్ట్ చేస్తూ రాతపూర్వకంగా తీర్మానం చేయడం జరిగింది. దాని తర్వాత బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో మా యొక్క పోరాటం మేరకు 5 సంవత్సరాలకు ఒప్పుకున్నది మన్మోహన్ సింగ్ ప్రభుత్వము, మేము అధికారంలోకి వస్తే దాన్ని మరో 5 సంవత్సరాల పాటు పొడిగిస్తామని చెప్పేసి రాతపూర్వకంగా మేనిఫెస్టోలో రాయడం జరిగింది. తిరుపతి ఎన్నికల సభలో నరేంద్ర మోడీ గారు, ఒకవైపు వెంకయ్య నాయుడు గారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, మధ్యలో నరేంద్ర మోడీ గారు కూర్చొని తిరుపతి వెంకన్న సాక్షిగా బీజేపీ అధికారంలోకి వస్తే 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి అమలు చేస్తామని తిరుపతి వెంకన్న సాక్షిగా ఎన్నికల సభలో చెప్పడం జరిగింది. ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు తప్పించుకునే దానికోసం ఇది రాతపూర్వకంగా హామీ ఇవ్వలేదు, మౌఖికంగా మాత్రమే హామీ ఇచ్చాము కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తరపున లాయర్ వచ్చేసి అక్కడ హైకోర్టులో వాదిస్తాడు. ఈ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైకాపా పార్టీలు దాని గురించి ఏమన్నా మాట్లాడు, నిమ్మకు నీరెత్తినట్టున్నాయి. కారణం బీజేపీ చేతిలో కీలు బొమ్మలు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చెప్తా ఉంది, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి బీజేపీ అంటే అర్థం వేరు, బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్, ఈ 3 పార్టీలు బీజేపీ చేతిలో కీలు బొమ్మలు అని మొదటి నుండి చెప్తున్నాయి. అది మరొకసారి రుజువైంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా రావాలి. ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైల్ మీదనని చెప్పేసి ఒక్కసారి కాదు అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. రాష్ట్రంలో టీడీపీ, వైకాపా మధ్య లాలూచీ కుస్తీ నడుస్తూ ఉంది. నేను కొట్టినట్టు నటిస్తా, నువ్వు ఏడ్చినట్టు నటిస్తూ అని చెప్పేసి లాలూచీ కుస్తీ జరుగుతూ ఉంది. ప్రతిరోజు వైకాపా అవినీతి గురించి, జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కోడే కూస్తూ ఉంటాయి, సుత్త కొడుతుంటాయి గంటల తరబడి. కానీ తీరా అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం తప్పించుకొని పారిపోతాయి. సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జగన్ ప్రభుత్వ హయాంలో 1750 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. లంచం తీసుకున్నారని సాక్షాత్తు అమెరికాకు చెందినటువంటి అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు అక్కడ కోర్టులో ఛార్జ్షీట్ వేస్తే ఇక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం దాని గురించి ఏం మాట్లాడు. ఆ సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేసుకోదు, సంబంధిత వ్యక్తుల మీద వచ్చేసి చర్యలు తీసుకోరు, విచారణ ఉండదు, చర్యలు తీసుకోరు. కానీ సుత్తే మాత్రం అవినీతి గురించి సుత్తే మాత్రం కొడతా ఉంటారు. అందుకోసమే టీడీపీ, వైకాపాల మధ్య రాష్ట్రంలో లాలూచీ కుస్తీ నడుస్తూ ఉంది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. ఇక 3వ అంశం, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి నానాటికి క్షీణిస్తూ ఉంది. నానాటికి తీసికట్టు నాగంబట్టు అన్న విధంగా తయారైంది. ఆఖరికి ఏ స్థాయికి చేరిందంటే బూడిద కోసం కడప జిల్లాలో ఆర్టీపీపీ ద్వారా వచ్చే ఉచిత బూడిద కోసం కూటమి నాయకులు వచ్చేసి వాళ్ళు లడాయి పెట్టుకున్నారు, ఘర్షణ పడుతున్నారు. ఆ స్థాయిలో వచ్చేసి లాండ్ ఆర్డర్ ఉంది. నెల్లూరు జిల్లా కొడవలూరు వద్ద మండలంలో రైల్వే గేటు వద్ద హిజ్రా నాయకురాలు హాసిని ఎవరో వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. అంటే రాష్ట్రంలో
ఆడోళ్లకు రక్షణ లేదు, మగోళ్లకు రక్షణ లేదు, హిజ్రాలకు రక్షణ లేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. విద్యుత్ కాంతుల మధ్య దగదగలాడిన ఆలయ పరిసరాలు. సోదరుడు రామ్మూర్తి నాయుడు పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. హాజరైన మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు. రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోకుండా చర్యలు. కాకినాడ యాంకరేజీ పోర్టులో ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ షణ్మోహన్ సగిలి. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వెనక్కి తీసుకోండి. వచ్చే నెల 26న ఆందోళనకు సిద్ధమంటూ సిపిఎం, సిపిఐ నాయకుల హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.